అయితే కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ పెద్ద ఎత్తున ఈరోజు విజిలెన్స్ దాడులు జరిగిన విషయం మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. దానిలో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు అవినీతి జరిగాయని చెప్పేసి మనం ఎప్పటి నుంచో మొర్రో అని మొత్తుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆ విషయాలన్నీ కూడా ఆ అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి. కేసీఆర్ గుండెల్లో ఈరోజు రైళ్లు పెరిగెడుతున్నట్టు మనకైతే అర్థమవుతూ ఉంది. ఎందుకంటే దాదాపు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున ఈరోజు దానిపైన ఒక విషయం అయితే తెలుస్తూ ఉంది. ఒకవేళ కాళేశ్వరం పైన అక్రమాలు నిజమని తేలితే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ మరియు కేసీఆర్ కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ పెద్ద ఎత్తున ఉచ్చు బిగించుకునే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ముఖ్యంగా హరీష్ రావు అండ్ కేసీఆర్ వీళ్ళిద్దరూ కానీ ఖచ్చితంగా జైలుకు పోయే అవకాశం కనబడుతూ ఉంది. కొంతమంది సీనియర్ ఇంజనీర్లు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు ప్రాజెక్ట్ డిజైన్ విషయంలో కావచ్చు, ప్రాజెక్ట్ సంబంధించిన నిర్మాణం విషయంలో కావచ్చు పెద్ద ఎత్తున అక్రమాలు చేయడంలో వీళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు. కాబట్టి వీళ్ళతో పాటు కేసీఆర్ హరీష్ రావుతో పాటు కొంతమంది ఇంజనీర్లు కూడా ఈరోజు జైలుకు పోయేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అయితే కాళేశ్వరంలో కళ్ళు బైర్లు కమ్మేలా అవినీతి అనేది కాగ్ రిపోర్ట్ వెల్లడించిన విషయం మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. దానిలో ఒకసారి మనం ఆదాబ్ హైదరాబాద్లో చూసినట్లయితే దానికి సంబంధించిన క్లియర్ డేటా మొత్తం రావడం జరిగింది. వాస్తవంగా చూడండి, కమిషన్ల కోసమే కాళేశ్వరంలో కళ్ళు బైర్లు కమ్మేలా అవినీతి ప్రాజెక్టుపై 168 పేజీల కాగ్ రిపోర్ట్ కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన డ్రాఫ్ట్ వేదికలో వెల్లడి. ప్రాజెక్టులో అవినీతి ఎండగట్టిన కాగ్ అంటూ ఒకరిని చూస్తాను. 1,00,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం, ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు, పెద్ద ఎత్తున అవినీతి, అంతకు మించి నిధుల గోల్మాల్. ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇది ఒక ఆరోపణ మాత్రమే, ఇది నిజమని నమ్మిన వారు ఉన్నారు, కేవలం ఆరోపణని కొట్టిపారేసిన వారు ఉన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటి ప్రభుత్వం చెబుతుంది నిజమా లేక గత ప్రభుత్వం చెప్పేది నిజమా? అసలు నిజాన్ని కాగ్ 168 పేజీల డ్రాఫ్ట్ రిపోర్ట్తో బహిర్గతం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కొందరు అధికారులకు మరికొందరు రాజకీయ నాయకులకు ఏటీఎం మిషన్గా మారిందని విమర్శించిన వారు ఉన్నారు. ఇది కేవలం అతిశయోక్తి అని కొట్టిపడేసిన వారు ఉన్నారు. అయితే ఇప్పుడు కాళేశ్వరం అవినీతి జరిగిందనేది ముమ్మాటికి వాస్తవం అని నిర్ధారమైంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన డ్రాఫ్ట్ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలను కాగ్ ఎండగట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ 168 పేజీల డ్రాఫ్ట్ రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ద్వారా ప్రాజెక్టు అవినీతిని కాగ్ తీవ్రంగా ఎండగట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను 2018 జూన్లో సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతించగా ఆశ్చర్యకరమైన రీతిలో అనుమతికి ముందే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వివిధ పనులను కాంట్రాక్టులు కేటాయించినట్లు కాగ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. ఇలా చేయడం ద్వారా డిపిఆర్ను అసలు పట్టించుకోకుండానే పనులు ప్రారంభించడం వెనుక ఏదో మర్మం ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడే పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణ వ్యయం భారీగా పెరిగినట్లు కాగ్ నివేదించిందట. సిడబ్ల్యూ సూచనలకు విరుద్ధంగా 2019 జూన్ నుండి 2020 ఫిబ్రవరి మధ్య కాలంలో టీఎంసీని ఎత్తిపోసే మోటార్లు పంపులను సమకూర్చాలంటూ 28,151 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులను నిర్మాణ సంస్థలకు గత ప్రభుత్వం ఇచ్చిందని కాగ్ పేర్కొంది. దీనికి ఏమాత్రం శాస్త్రీయత సహేతుకత లేదని తేల్చెప్పింది. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయినా నిర్మాణ వ్యయం మాత్రం భారీగా పెరిగినట్లు కాగ్ గుర్తించింది. ఈ మూడో టీఎంసీ నిర్మాణ ప్యాకేజీలో అత్యధిక భాగాన్ని ఒకే కంపెనీ దక్కించుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇప్పుడు కాళేశ్వరం అవినీతి మొత్తం ఆ కంపెనీ చుట్టే తిరుగుతోంది. 1,02,000 కోట్లకు వ్యయమట, 1,02,000 కోట్ల వ్యయమట. సో అవసరం లేకపోయినా చేపట్టిన వివిధ పనుల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం 1,02,000 కోట్ల రూపాయలకు చేరిందని కాగ్ నివేదికలో పేర్కొంది. అయితే డిపిఆర్లో మాత్రం ప్రాజెక్టు వ్యయం కేవలం 63,000 కోట్లుగానే నిర్ధారించారు. అవసరం లేని పనుల వల్లే ప్రాజెక్టు వ్యయం భారీగా పెంచడం కాగ్ గుర్తించింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం 1,49,000 కోట్ల రూపాయలకు చేరుతుందని చూడండి, 1,49,000 కోట్లట. కాగ్ రిపోర్ట్లో పేర్కొంది. ఈ ప్రాజెక్టు అవసరమైన నిధుల్లో 73% వరకు రుణాల రూపంలో ప్రభుత్వం సమకూర్చుకుందని కాగ్ తన రిపోర్ట్లో వెల్లడించింది. వివిధ సంస్థలకు కాంట్రాక్టులట. సో ఇక్కడ చూడండి క్లియర్గా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వివిధ దశల్లో 56 వర్క్ కాంట్రాక్టులు వివిధ సంస్థలకు అప్పటి ప్రభుత్వం అప్పగించింది. అందులో ఈ ఈపీసీ ప్రాతిపదికన ఇచ్చిన 17 పనుల విలువ 30,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉండగా మిగిలిన 39 పనులను గంపగుత్తగా యూనిట్ ప్రైస్ ప్రాతిపదికన ఇచ్చేశారు. దీని విలువ ఏకంగా
52,000 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. యూనిట్ ప్రైస్ ప్రాతిపదికన ఇచ్చిన పనులకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇరిగేషన్ శాఖ వెల్లడించలేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఇక ఈ మొత్తం కాంట్రాక్టులో 21 కాంట్రాక్టులు లిఫ్ట్ పంపు సెట్ల సరఫరాకు సంబంధించినవి కాగా ఇందులో అత్యధిక భాగం పనులను ఒకే సంస్థ దక్కించుకుంది. ఇందులో 4 ప్యాకేజీల్లో పంపు సెట్లకు సంబంధించి ఆయా కాంట్రాక్టులకు ప్రభుత్వ రంగ BHEL సంస్థ సరఫరా చేసిన ధరలకి ప్రభుత్వం చెల్లించిన ధరకు మధ్య 300% చూడండి 300% వ్యత్యాసం ఉండడాన్ని కాగ్ ఆక్షేపించిందట. ఆయా కాంట్రాక్టులు ప్రభుత్వ రంగ సంస్థ BHEL సంస్థ సరఫరా చేసిన ధరలకి ప్రభుత్వం చెల్లించిన ధరకు మధ్య 300% అట. సరే ఇక ఇట్లా ఉంటుంది పరిస్థితి. సో ఇరిగేషన్ శాఖ అధికారులు అసలు పరిశీలించారా అంటే వాళ్ళు నాకు తెలిసితే వాళ్ళు పెద్ద పట్టించుకునే పరిస్థితులు కేసీఆర్ ఏం చెప్తే జీ హుజూర్ అంటూ పనిచేసిన విషయం మనందరికీ తెలుస్తూ ఉంది. సో EPC పద్ధతిలో పనులు కేటాయించలేదు. ప్రాజెక్ట్ రీఇంజనీరింగ్ తర్వాత చేపట్టిన పనులను EPC పద్ధతిలో కేటాయించలేదు తమ ఆడిట్లో గుర్తించినట్లు కాగ్ పేర్కొంది. దీనివల్లే ప్రాజెక్టులో అవినీతి అంచనాలు పెరిగిపోయాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఓవైపు ఇరిగేషన్ కార్యాలయాలపై విజిలెన్స్ దాడులు జరుగుతున్నాం, మరోవైపు కాళేశ్వరంపై ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నాం ఆసక్తి రేపుతోంది. ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్ళుందనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే 3 బ్యారేజ్ నిర్మాణాల అవకతవకలపై జ్యుడిషియల్ విచారణకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సో ఇక కాళేశ్వరం అనేది ఇక అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది అవునన్నా కాదన్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పెద్ద అవినీతి ప్రాజెక్ట్ అనేది అందరికీ తేటతెల్లమవుతుంది. వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎప్పటి నుంచో మేము మొర్రో అని మొత్తుకుంటా ఉన్నాం. అప్పుడు ప్రతిపక్షాలేమో సైలెంట్గా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేమో వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం ఈరోజు కేసీఆర్ను జైలుకు పంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము మొదటి నుంచి మొత్తుకుంటాం. మొదటి నుంచే ఈ ప్రతిపక్షాలు కనుక చాలా సీరియస్గా ఉంటే కనుక ఇంత దాకా వచ్చేది కాదు. ప్రతిపక్షాల బలహీనత వల్లనే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఆ రోజు పూర్తి కావడం జరిగింది. నేను చెప్తున్నా ఇక్కడ ఈ శాఖలో అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక మంత్రులే ఆ రోజు కేసీఆర్కు అంటకాగిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ వ్యవహార శైలి వల్ల ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయింది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళ కమిషన్లు ఇచ్చేసి వాళ్ళని ఏం మాట్లాడకుండా చేసిరు కేసీఆర్. సో ఇప్పుడు అదే వాళ్ళు ఈరోజు కీలకమైనటువంటి మంత్రులుగా ఉండడం జరిగింది. వాస్తవంగా ఇక పేర్లు చెప్తే మరి ఏడబెట్టుకుంటారో కాంగ్రెస్ వాళ్ళు. ఇంతగానం జరుగుతూ ఉంటే ప్రతిపక్షంగా విఫలమైన మీరంతా. కానీ ఈరోజు వచ్చి మొత్తం కాళేశ్వరం పైన విచారణ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటూ మళ్ళీ మొర్రో అని మొత్తుకుంటా ఉన్నారు. మొదటి నుంచి చెప్తే విన్నారా మీరు? ఇన్లే మీరంతా కూడా కేసీఆర్కు లాలుచి పడిపోయారు మీరంతా. మళ్ళీ ఏం చేస్తారు ఇప్పుడు? కేసీఆర్ మీతో లాలుచి పడతారు. ఇప్పుడు ఏముండదు, దీనిపై చర్యలు ఉండవు, ఏముండవు. ఏదో ఊకదుంపుడు ప్రసంగాలు ఇలాంటి కథలు తప్ప ఏది ఉండదు అనేది స్పష్టంగా మాకైతే అర్థమవుతూ ఉంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా విచారణ స్టార్ట్ చేయండి. ఇమీడియట్గా దీనిపైన రిపోర్ట్ ప్రజల ముందు పెట్టండి. ఇమీడియట్గా కేసీఆర్ను, అదేవిధంగా హరీష్ రావును, అదేవిధంగా కన్సర్న్ అధికారులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా జైలుకు పంపించే ప్రయత్నం చేద్దాం. జగన్ విషయంలో అయింది కదా, అట్లనే చేయండి, తెలుస్తుంది ఏందనేది.